ఏంటి న్యాయస్థానాలు ఏంటి, తీర్పులేంటి, కోర్టులేంటి, చట్టాలేంటి? భర్తకి ఇష్టమైన పని చేసుకోవచ్చా? ఇష్టమైన వాడితో తిరగొచ్చా? భార్య కూడా ఇష్టమైన పని చేసుకోవచ్చా? ఇష్టమైన వాడితో తిరగొచ్చా? ఇవేనా తీర్పులు? ఇవేనా చట్టాలు? ఈ చట్టాలలోంచి తప్పించుకోగలరేమో కానీ దేవుని చట్టం ఒకటి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ దేవుని చట్టంలో ఎవ్వడ తప్పించుకోలేడు. నా ఇష్టం అన్నాడంటే ధవల సింహాసనం దగ్గర దేవుడు అడుగుతాడు తీర్పు రోజున, అమ్మాయి ఏంటి నువ్వు అలాగే ఎందుకు జీవించని అడిగితే, నా ఇష్టం అన్నావు అనుకో, ఆ సింహాసనం నుంచి ఏమొస్తాయనుందే, ఆయన కూర్చున్న ధవల సింహాసనంలోంచి మెరుపులు, ఉరుములు భయంకరంగా వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. నా ఇష్టం అన్నామంటే దవడ మీద కొట్టేస్తాడు దేవుడు. నీ ఇష్టం లేదు ఇంకా అక్కడ.